అసెంబ్లీలో కౌశిక్ దుమారం, కడియంను తుపాకీతో కాల్ చేస్తానంటూ బెదిరింపు సైగలు, తీవ్రంగా మండిపడ్డ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అయితే నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు శ్రీహరి అనేట ఆయనకు ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, పార్టీ మారిండు, మంచోడో చెడ్డోడో. ఈ కౌశిక్ కు ఎథిక్స్ ఉంటే ప్రజా సమస్యల మీద పక్కదో పట్టనీయకుండా చూసుకో, మంచిని మాట్లాడదాం. మనం హుజూరాబాద్ కు 100 కోట్లు తెప్పిస్తాం, 100 కోట్లు తెప్పించే బాధ్యత నాది అని మీరు మీ కుటుంబం అంతా అన్నది కదా. మరి తెప్పించే ప్రయత్నం దిశగా, ముఖ్యమంత్రి గారిని అడిగే దిశగా మీకు ముఖ్యమంత్రి గారికి మంచి సత్సంబంధాలు ఉండే గతంలో, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిందే మీరు కదా. మరి అంత సంబంధాలు ఉన్న ముఖ్యమంత్రి తోటి హుజూరాబాద్ కి ఎట్లా న్యాయం చేయాలి, ఎంత మేలు చేయాలి అన్న కనీస ఆలోచన లేదు. ప్రత్యేకంగా మనము అంటే ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే రేవంత్ రెడ్డి అంటే ఇంత మాస్, రేవంత్ రెడ్డి అంటే అనుకున్నది చేయాలనుకుంటే ఇంత దూరం పోతాడని ప్రత్యేకంగా ఇక రేవంత్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేదో మనం బూస్టప్ పెట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేనేదో చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గురించి అందరికి తెలుసు. కంకణం కట్టుకొని ఈ పని చేయాలని అనుకుంటే రేవంత్ రెడ్డి చేస్తారు. అది ఎవరికైనా తెలుసు, అది అందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకులకు తెలుసు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర మార్కుల కోసం ఇట్లా అసెంబ్లీలో అడ్డమైన మాటలు అంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏదో కేటీఆర్ గారి దగ్గర మెప్పు పొందడానికి, హరీష్ రావు గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అసెంబ్లీలో అడ్డమైన మాటలని మాట్లాడితే మన ఇజ్జతి విలువ ఉంటుందా సార్? అంత గౌరవమైన సభను అగౌరవపరిస్తే హుజూరాబాద్ బిడ్డలను మిమ్మల్ని క్షమిస్తారా? మిమ్మల్ని నమ్ముతారా? మళ్ళా